బిల్డప్ ఏంట్రా? ఏం చూస్తున్నావురా గణేష్? ఏం లేవు అట్లా తింటున్నావా అంటే నువ్వేం చేస్తున్నావు? చేనులో పోతున్నావా? పోతున్నా, తినాలి, రోజు చేనులకు పోవాలి. అటే ఇక చెరువు నిండింది కదా బగ్గా. నిండిందిరా నాయన. ఇక అట్లా అన్నకి నీళ్ళకెళ్ళి మెల్లగా పోతున్నాయి చేనులకి. ఇక నీళ్ళు 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 వస్తున్నాయి మీ చేనులో? చెల్లనే ఉంది అమ్మ చేను. చెల్లు ఉందా? ఎట్లా మంచిగా అంత మంచిగా ఉంది. అరే ఏం రా శ్రీకాంత్ గాడు కనిపిస్తలేడు? శ్రీకాంత్ గాడు ఆడు ఒక అమ్మాయిని వాడి సినిమా ఎక్స్ట్రా చేస్తుండే పట్టించుకుంటాను లేడు. ఎప్పుడు చూడు ఇక ఫోనే మాట్లాడుతుండొచ్చు మొత్తం. ఫోనే అదే మొత్తానికి కనిపి కూడా కనిపించలేడు ఆడు. ఆడు ఫ్రెండ్స్ అవసరం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వస్తాడు. ఈ అమ్మాయి వాడిని ఏమో ఇక పట్టించుకుంటలే మనల్ని దేఖలే. అయినా నాకు ఒకటి దానికి అమ్మాయి వాడు ఏంటో నాకు అర్థం కాదు. చిత్రం అది. ఆవురా అయ్యా. అరే ఆడు వస్తుండగా శ్రీకాంత్ గాడు వస్తుండే చూద్దామా? అరే శ్రీకాంత్ బేబీ మొన్ననే కొత్త పైన కొన్నా. సబ్బు కలర్ ఉంది కానీ చెప్పు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫ్రెండ్స్ అరే నువ్వు ఏడ కూర్చున్నావురా? చూడు గిడ కూర్చోరా, గిడ ప్లేస్ ఉన్నది. బాధ అరే నువ్వు ఏడ కూర్చున్నావు చూడు సరే. అదేదో కట్టపోయి కూర్చున్నట్టు ఉన్నదిరా. అది ఆడ కూర్చోడు సప్పుడు ప్లేస్ లేదా? గిన్నె పెట్టుకొని ఆడ కూర్చుంటాం రా. బేబీ అయినా మచ్చలో పడిపోయింది. బంగారం బంగారం మనకు తుల మీద బంగారం. ఏం చేస్తుంది చెప్పు. బంక చేస్తున్నా ఏం చెప్తుంది వచ్చిన ఫ్రెండ్స్ ప్లేస్ లేడు. అంతా గలీజ్ ఉందా? ముఖంగా ఎప్పుడైనా పోయినా తీసుకుపోయినా రెస్టారెంట్ మమ్మల్ని తీసుకోతా దారా. అరే బంజారా ఎప్పుడైనా మీ పోలిని దొరుకుతా మాకు దొరుకుతావారా? మాకు ఎప్పుడైనా ఒక రూపాయి 10 రూపాయలు ఖర్చు పెట్టినవారా నీ ముఖానికి? అదే పోయి ఆడుందా బేబీకి అయితే 500 ఖర్చు పెడతాడు. మనకు 100 రూపాయలు పెట్టడానికి శాతం. అది 100 రూపాయలు కాదురా, మనం చిన్నప్పటి నుంచి ఉన్నాం. మనకు 10 రూపాయలు కూడా పెట్టాడు. అదే మీరు రోజు ఉంటారు, అది ఉండదు కదా. అది రోజు ఉంటారా భయ్? అంటే మొన్న వచ్చిన బేబీ కోసం గంటగానం పైసలు ఖర్చు పెడుతూ మాకు 100 రూపాయలు పెట్టడానికి కాదు నీకు? అంతే ఉంటుంది. టైం మస్తు పెరుగుతుంది. నువ్వు పట్టించుకుంటే మానేసినావు. చిన్న ఉన్న ఫోన్ ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చావు గీడ అందులో గలీజ్లో కూర్చున్నావు. అవులాగా ఫోన్ చేసి రావట్లేడు అప్పుడు మళ్ళా. అరే ఈ సోపతి మంచిగా నడుపుకోదాం మనం తప్పుడు మన నమ్మక ద్రోహం. అవులాగా పోతా పోకపోతే ఉంటావు అనుకున్నావు. అవులాగా పోని పోని చూస్తా. ఎట్లా నా దగ్గరికి వస్తా కానీ ఆ బిల్డప్ ఏంట్రా? ఏదో కోహినూరు రోజున పోయినట్టు, కిరీటం పోయినట్టు చేస్తున్నా. అరే మేము రామరావు అయిపో. మీ బేబీతో మాట్లాడుకోపోయి. బేబీ మాట్లాడుతుంది కదరా, మాట్లాడుకో. మేమెందుకు మాట్లాడుకో. రే దారా రాజురా, ఏం కాదు. గంతేరా అంతే పోయి. అరే శ్రీగంగాడు బాగా ఎక్స్ట్రా చేస్తుంది. ఏ రోజు కొట్టుడు అంటే మామూలు కొట్టద్దని. ఆవిడ అవసరం వచ్చినప్పుడే అన్ని కావాలంటాడు. ఆ బేబీ అది మొన్న నీకు ప్రపోజ్ చేసిండు అని చెప్పినావు కదా నాకంటే ముందు. మరి ఇంకేమైనా చెప్పినావా?
మ్యాటర్ క్లియర్ గా అర్థమైంది. ఎందుకు కొట్టినావు? బరాబర్ కొడతా. ఎందుకు కొడతావురా? బరాబర్ కొడతా. చెప్పాక చెప్పు. నా ఫోన్ ఎందుకు లవ్ చేసినావు? పోయి నా ఫోన్ నాకు తెలియదు నీ పోరని, అందుకని ఫస్ట్ నువ్వు ప్రపోజ్ ఫస్ట్ నేను చేసిన. నేనే ఫస్ట్ నేను చేసిన. యాక్సెప్ట్ చేసిందా? ఆ? చెయ్యాలి. మరి నాకెందుకు చేసింది? నువ్వు బతిమలాడినావు, నీకు యాక్సెప్ట్ చేసింది. నేను బతిమలాడలే, నాకు బతిమలాడే అలవాటు కూడా లేదు. బతిమలాడు ఉంటుంది నాకెందుకు? నేను చెప్తున్నా బతిమలాడే అలవాటు నాకు లేదు. మరి నన్ను ఎందుకు కొట్టినావు? ఫస్ట్ చేసిన, మెసేజ్ చేసిన, నేను లవ్ చేస్తున్నా అన్న, చూసింది, రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ బతిమలాడదామని మళ్ళీ మెసేజ్ చేసిన, హాయ్ అని పెట్టిన, చూడలేదు, బ్లాక్ లో పెట్టింది. తర్వాత నీకు లవ్ చేస్తున్నట్టు నాకు తెలిసింది విషయం, అందుకోసం నీ దగ్గరికి వచ్చిన. మరి నన్ను ఎందుకు కొట్టినావు? ఆమె బ్లాక్ చేసుకుంటే ఫస్ట్ నేను చేసిన, ఆమె చేస్తే కాదు చేసిన, ఫస్ట్ నేను లవ్ చేసిన. చెప్పు ఏమంటావు చెప్పు. ఏమంట ఇప్పుడు ఆమెకు ఫోన్ ఉందా నీ దగ్గర? మంచి వాడు ఉన్నాడు కానీ ఫోన్ ఢిల్లీ సెంటిమెంట్స్ ఉండవు నాకు. ఎమోషన్ కన్నా కమిషన్, పర్సన్ కన్నా పర్సెంటేజ్ ముఖ్యం. హలో బేబీ, నిన్ను ఎవరో ఫస్ట్ సాయంత్రం లవ్ చేసినాడు కదా అంటే ఏదో అంటది కదా, అంటే నేను చెప్తా నీకు చేపి అన్న ప్రపోజ్. నువ్వు బ్రేకప్ చెప్పి ఇప్పుడు అంతే. ఓకే, లేకుంటే వీళ్ళ ముందు నేను పండవేడి దొక్కుతా, చంపేస్తా. ఇప్పుడు కూడా కాదు. ఓకే డా. హలో ఇవే హలో తగ్గించుకుంటే మంచిది. హలో బేబీ, వెళ్ళు. ఏం చేస్తున్నావు? తిన్నావా? ఓడు సాయి అంట మరి నా ఇంటికి వచ్చిండు, కథ వేసిండు, మరి ఏమో నిజానికి ఏం రిప్లై ఇవ్వమంట కదా. సరే కానీ ఇక నాకు గొడవలు సెట్ కావని లెట్స్ బ్రేకప్, ఓకేనా? మాట్లాడి నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. హలో, మెసేజ్ ఎందుకు చూడలేదు? ఫస్ట్ ఐ లవ్ యూ అని పెడితే మెసేజ్ చూసినావు, రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ వీళ్ళు ఎందుకు ఇస్తున్నావు? ఓహో అట్లానా, బతిమలాడితే యాక్సెప్ట్ చేస్తాను. అయితే నీ పని ఇట్లుందా? మరి నన్ను బ్లాక్లో ఎందుకు పెట్టినా? వానితో ఏం మాట్లాడుతావు? నీతో మాట్లాడతాను. హలో, ఇంకా 1 ఇయర్ కాదు బ్రేకప్. నీకు పెట్టేస్తున్నా, బాయ్, గుడ్. సిగ్గులేదా వీడు బ్రేకప్ అంటే చెప్పేస్తావా? ఏం లొల్లి? మా అసంతో ఎందుకు వేసినావు? ఉన్నాడు ఎందుకు చేసినావు? మరి చేయకపోయినండి అవలేదా? చెప్పేం కదా గద్దెందుకు కూర్చుండు కొమ్మదాని ఆంది ట్రూలో ఆడు కూర్చున్నాడు, ఆంది లవ్ ఫెయిల్యూర్ బాగా ఆడున్నాడు. మరి నువ్వు నీదేందో కూర్చోండి బ్రేకప్ అంటే చెప్పేస్తావా? సరే కానీ అని పంపి. ఎందుకు పోరాడు? పోర్రా పోయాడు, మాట్లాడే నువ్వే పిత్రు నీదే కరెక్ట్ అసలు. అదేమన్నా ఎంత సిగ్గుండాలి ఏమన్నా. అదే దావ తీసుకున్నా దావా స్పెషల్ లవ్ ఉన్నంత వరకు హూ ఆర్ యూ, లవ్ అయిపోయినాక హౌ ఆర్ యూ. అబే అరే చల్ నడు పోదాం. బాయ్ బాయ్. అదే నేను వస్తా. పైసలు ఉన్నాయా? హాస్పిటల్ చూపించాలి. ఇంక ఎందుకు ఉన్నావు రా లవ్ పిచ్చా ఉందా ఉంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. ఎవరైనా చేస్తే లవ్ చేయండి, కానీ లవ్ అనేది 4 words మాత్రమే. ఫ్రెండ్స్ అనేది మన లైఫ్ లాంగ్ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే లవ్ చేసే వాళ్ళు చేయండి, ఫ్రెండ్స్తో పాటు వాళ్ళని కూడా చేయండి. అయితే ఫ్రెండ్స్ మనకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఫ్రెండ్స్ వస్తారు, కానీ ఏదైనా ప్రాబ్లం ఉందంటే లవ్ రాదు. సో అందుకోసమే ఫ్రెండ్స్ ముందు, తర్వాత లవ్.
చేసిండ్రా ఎప్పుడన్నా దా తీసుకోపోతా దాదా అరే ఆగ్రా నువ్వు తీసుకో వాడేందుకు అట్లా కూర్చుండో ఆడు ఆన్ లవ్ ఫెయిల్ అయినా అరే మౌన్ ఎందుకు కొట్టారు బండి వస్తుంది